ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈరోజు 28 ఏప్రిల్ నుంచి 4 మే దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. ఈ వారంలో చంద్రుడు తప్పితే అన్ని గ్రహాలు 3 స్థానాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయండి. సో దానివల్ల అందరికీ మిక్స్డ్గా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఎవరైతే స్పీడ్గా డిసిషన్స్ తీసుకుంటారో, అంటే ముందు వెనక ఆలోచించకుండా ఆవేశపూరితంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారికి ఎక్కువగా నష్టాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అది రాజకీయ నాయకులకి కావచ్చు, లేదా దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు. ఇది మొత్తం ప్రపంచానంతటికీ వర్తిస్తుందండి. ఒకవేళ వారు దేశ అధ్యక్షులు లేదా ప్రధానమంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనాలోచితంగా ఉన్నట్లయితే వారు మాత్రమే నష్టపోకుండా మొత్తం దేశానికి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. అది రాష్ట్రం కావచ్చండి, లేదా కుటుంబం కావచ్చు. ఒక కుటుంబంలో పెద్దవారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ కుటుంబం అంతా నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో చాలా నిదానంగా, అంటే ఒకవేళ బాగున్నా బాగోలేకపోయినా సరే ఈ సమయంలో కొత్తవి ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇటువంటి ఏమీ చేయకుండా ముందుకి వెళ్ళినట్లయితే ఎక్కువ నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ వారికి అవమానాలు, చిత్కారాలు ఎన్ని ఎదురైనప్పటికీ నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు, అంటే సరైనటువంటి ఆలోచన విధానం లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లయితే వారే కాకుండా వారి మీద డిపెండ్ అయిన వారికి కూడా ఆ నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మసులుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే వారికి పాపగ్రహ దశలు అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి అశుభ సూచనలు కలగవు. అలా కాకుండా వారికి జాతక చక్రంలో పాపగ్రహాల యొక్క దశలు కాకపోయినట్లయితే వారు ఎక్కువగా నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. మరి ఏ లగ్నానికి ఏ విధంగా ఉంది, ఏ ఏ భావాలను వారికి నష్టాన్ని కలగజేస్తుంది, ఏ ఏ భావాలని వారికి సంతోషాలని కలగజేస్తుంది అన్నది మనం ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. కొంతమంది వీడియో ఇంకా కొంచెం క్లారిటీగా ఉండాలండి అని అడుగుతున్నారండి. దానికోసం నేను ఇంకా చక్రాన్ని పెద్దగా చేయటం అన్నది జరిగింది. ప్రీవియస్ ఎపిసోడ్ వరకు కొంచెం చిన్నగా రాశి చక్రం ఉన్నప్పటికీ నాకు మాత్రం చాలా క్లియర్గానే కనబడుతుందండి. మేబీ వారికి సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది, హెచ్డి క్వాలిటీ లేకపోయినట్లయితే మార్చుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఏమి చేయలేము. నేను ఈ రాశి చక్రాన్ని ఇంకా కొంచెం పెద్దగా చేసి చూపించడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కూడా వారికి సరిగ్గా లేదు అనుకుంటే సెట్టింగ్స్ సరిగ్గా చేసుకోవడం కానీ, లేకపోయినట్లయితే వారు మొబైల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సో అన్ని లగ్నాలకి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 13 డిగ్రీల 46 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడండి. చంద్రుడు 27 డిగ్రీల 34 నిమిషాలు ఇతను వృచ్చికంలో ఉంటాడు. ఈ 12 గంటలు సరిగ్గా టైంకి. అయితే ఇతను 28వ తారీఖునే ఎర్లీ మార్నింగ్ 4:29 ధనుసులోకి వస్తాడు. కాబట్టి నేను చంద్రుడిని ఇంకా ధనుసులోకే తీసుకోవడం అన్నది జరిగిందండి. ఇంకా కుజుడు 3 డిగ్రీల 35 నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడండి. బుధుడు 21 డిగ్రీల 59 నిమిషాలు ఇతను కూడా మేనంలోనే ఉన్నాడు. గురువు 29 డిగ్రీల 10 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడండి. ఇంకా ఈ గురువు స్థాన చలనం జరుగుతుందండి.
ఇతను 1వ తారీఖు మే నాడు మధ్యాహ్నం 1:01 వృషభంలోకి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయాడు అంటే శని యొక్క కబంధ హస్తాల నుండి ఇతను బయటపడతాడు. అయితే కొన్ని రోజుల్లోనే ఈ సూర్యుడికి దగ్గరగానే ఉండటం వల్ల గురువు అస్తమించి ఉండటం అన్నది జరుగుతుంది. సో గురువు అస్తమించి ఉంటాడు కాబట్టి ఏ శుభకార్యాలు జరగవు. అలాగే ఈ అస్తమంలో నర్మదా నది పుష్కర స్నాన ఫలితం కూడా ఉండదు. శుభకార్యాలు సఫలీకృతము కావు. కాబట్టి మనము ఈ సమయాల్లో వివాహ ముహూర్తాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇటువంటి ఏమీ చెయ్యము. అయితే ఇది శనిపాలిత లగ్నాలకి పర్వాలేదు. అయితే ఇక్కడ శుక్రుడు కూడా మేషంలోకి రావడం జరిగిందండి. ఇతను 3:41 ఇతను మేషంలో రావడం జరిగింది. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు కాబట్టి శనిపాలిత లగ్నాలకి శుభకారకుడైనటువంటి శుక్రుడు కూడా అస్తమించి ఉండటం వల్ల మొత్తం అన్ని లగ్నాలకి ముహూర్తాలు అన్నవి లేవు. కాబట్టి ఈ మే మాసంలో ముహూర్తాలు అన్నవి ఏమీ లేవండి. ఒకవేళ ఎవరైనా ఈ ముహూర్తాలు పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే వారికి ఆ యొక్క ఫలితాలు అన్నవి చాలా ఆటంకాలతో జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా శని చూసుకున్నట్లయితేనండి ఇతను 22:09 కుంభంలో ఉండటం జరిగిందండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి ఇతను 28వ తారీఖే ఎర్లీ మార్నింగ్ 4:29 ధనుసులో ఉంటాడు. సో 28, 29వ తారీఖు ధనుసులో ఉంటాడండి. 30వ తారీఖు మార్నింగ్ 10:37 ఇతను మకరంలోకి రావడం జరుగుతుంది. సో 31వ తారీఖు 2వ తారీఖు మధ్యాహ్నం దాకా మకరంలోనే ఉంటాడండి. 2వ తారీఖు మధ్యాహ్నం 2:33 ఇతను కుంభంలోకి ఎంటర్ అవుతాడు. సో 3వ తారీఖు 4వ తారీఖు ఈవినింగ్ దాకా కుంభంలోనే ఉండటం జరుగుతుంది. సో 4వ తారీఖు ఈవినింగ్ 4:39 ఇతను మేనంలోకి వెళ్ళడం జరుగుతుందండి. సో టోటల్ గా చూసుకున్నట్లయితే మనం ధనుసు నుంచి కుంభానికి ఈ వార ఫలితాలలో చంద్రుడి యొక్క గమనాలని బేస్ చేసుకుని ఫలితాలని చెప్పుకోవచ్చు. ఇంకా మేష లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి వీరు శారీరకంగా బాగా నీరసించిపోవడానికి అలసిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఆరోగ్యం విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి పూర్తిగా ఏదో నీరసంగా ఉన్నట్టుగా కనబడతారు. అనారోగ్యంగా ఉండడానికి ఆస్కారంగా కనబడుతుందండి. శారీరకంగా కొంచెం ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. శత్రు రోగ రుణ బాధ ఉండవు. శనీశ్వరుడు అష్టమాన్ని చూస్తూ ఉండటం వల్ల మీకు చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి దాంపత్య సుఖం లేకుండా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. ఏ పని చేసినా ఆ పని ముందుకి సాగకపోవడం అన్నది జరుగుతుందండి. అలాగే లేడీస్ నుంచి అవమానాలు చిత్కారాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అంతేకాదు ఏ విషయాలలో అంటే ఎందులోనూ మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసినా మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 28, 29వ తారీఖు మీ చర ఆస్తులు పెంపొందించుకోవడానికి ఆస్కారము ఉంటుంది. దైవ కార్యాలు శుభకార్యాల్లోనూ పాల్గొనడానికి కూడా ఆస్కారము ఉంటుందండి. ఇంకా 30వ తారీఖు 1వ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ స్థిర ఆస్తులలో ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏదైనా మీరు
సముపార్జించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 3, 4 తారీఖు మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో ముఖ్యంగా 2 మధ్యాహ్నం నుంచి 3 తారీఖు దాకా కొద్దిగా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 తారీఖు చూసుకున్నట్లయితే మీకు ప్రతికూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో ఆచితూచి ముందుకు వెళ్ళండి. లేకపోయినట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ ఖర్చులు అన్ని సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉందండి. యు నెక్స్ట్ లగ్నం. ఇంక ఈ వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోవాల్సి ఉంటుందండి. మీ వాక్కు వలన తగాదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దానివల్ల కుటుంబ అన్యోన్యత కూడా క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ సొసైటీలో కొంచెం పలుకుబడి తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుందండి. మీ స్థిర ఆస్తులు కలిసి వస్తాయి. విద్యార్థులు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే గ్రామంలో సరైనటువంటి పలుకుబడి ఉండదు, జాగ్రత్త సూచన. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 28, 29 తారీఖు మీకు ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే ఏ పనులు చేసినా ముందుకి సరిగ్గా నడవకపోవడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఆచితూచి మీరు చక్కగా ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. ఇంకా 31వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి అనవసరంగా త్వరపడి ఏ డిసిషన్స్ తీసుకోవద్దు. దానివల్ల మీకు నష్టాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. యు నెక్స్ట్ లగ్నం. మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వీరు శారీరకంగా కొంచెం అలసిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో తగాదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త సూచన. బంధువులతో కొంచెం తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని పలుకుబడి తగ్గడానికి ఆస్కారము ఉంటుంది. గ్రామ అధికారాన్ని కోల్పోతారు. ఎవరైతే రాజకీయ నాయకులైనటువంటి మిథున లగ్నం వారు ఉంటారో వారికి అనవసరమైనటువంటి ఖర్చులు తప్పితే పదవీ గండం ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అయితే శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. అలాగే అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం ప్రెషర్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 28, 29 తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. మీ కలత్రంతో వితండంగా వాదించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 30వ తారీఖు 1వ తారీఖు చూసుకున్నట్లయితే మీ ప్రజా పలుకుబడి అన్నది బాగా తగ్గుతుందండి. సో ఇది రాజకీయ నాయకులైనటువంటి మిథున లగ్నం వారికి వారం మాత్రం బాగా నెగిటివ్ గా ఉందండి. కాబట్టి జాగ్రత్త సూచన. ఎందులోకి ఏ కార్యాన్ని తలపెట్టినా అందులో అపజయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ వాక్కు వలన
మీరు అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4వ తారీఖు సాయంత్రం దాకా చూసుకున్నట్లయితే మీ చర ఆస్తుల విషయాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి మీకు చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు విషయాలలో కొంచెం కంట్రోల్ గా ఉండండి. మీ వాక్కు వలన మీకు అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల పదవీ గండం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే రాజకీయ నాయకులైనటువంటి కర్కాటక లగ్నం వారు ఉంటారో వారు వాక్కుని చాలా కంట్రోల్ గా పెట్టుకోవాలి. లేకపోతే మీరు అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే ఇంకా స్థిరాస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి మీ స్థిరాస్తులలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అన్నది ఇంపార్టెంట్. మీ చుట్టుపక్కల గాని మీ గ్రామంలో గాని పలుకుబడి తగ్గడానికి ఆస్కారము ఉంటుందండి. అయితే శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. ఈ శనీశ్వరుడు అష్టమంలో ఉండటం వల్ల మీరు ఏ పనులు చేసినా ఆ పనులు త్వరగా ముందుకి సాగకుండా నెమ్మదించడానికి డ్రాగాన్ అవడానికి ఆస్కారము ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే శనీశ్వరుడికి మీరు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా మీ చర ఆస్తులు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు బాగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 28, 29వ తారీఖు శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. మీరు పెట్టేటువంటి ఖర్చులు అన్ని సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సత్సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. దానివల్ల వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. ఇంకా 30వ తారీఖు 1వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4 సాయంత్రం దాకా చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి విషయాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. అలాగే ఏ పనులు తలపెట్టినా ఒక్కొక్కసారి ముందుకు సాగటం, ఒక్కొక్కసారి మధ్యలో బ్రేక్ డౌన్ అవటం అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ సమయాలలో మీరు కొంచెం నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. లేకపోతే నష్టాలకు గురి కాబడడానికి ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వీరు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా పొందుతారండి. దానివల్ల ముఖ వర్చస్సు బాగా డల్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీ వాక్ వలన ఇతరులని బాగా కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే మీ వాక్ అన్నది సత్య వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో లిటిగేషన్లు ఉండడానికి కానీ లేదా మోసాలు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అలాగే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే మీ గ్రామంలో మంచి పలుకుబడి కలగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 28, 29వ తారీఖు మీ గ్రామంలో గాని మీ సొసైటీలో గాని ప్రజా పలుకుబడి అన్నది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే సంతానం కోరుకునే వారికి లేదా ఆపరేషన్లు
ఇలా ఏమైనా చేసుకునే వారికి ఈ సమయము సరి అయినది కాదు అని చెప్పవచ్చు. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చండి. బుద్ధిమాంద్యాన్ని కలిగి ఉండడానికి ఆస్కారము ఉంటుంది. సో వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. ఇంకా 30వ తారీఖు 1వ తారీఖు చూసుకున్నట్లయితే మీ శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు పెట్టేటువంటి ఖర్చులు అధిక వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనసు ప్రశాంతత లోపిస్తుంది. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4 ఈవినింగ్ దాకా చూసుకున్నట్లయితే మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. సీ యూ నెక్స్ట్ లైఫ్. ఇంకా కన్యా లగ్నం వారికి చూసుకున్నట్లయితేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ వాక్కు వలన ఇతరులతో భావ విభేదాలు తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఆ కార్యక్రమాలు చాలా సులువుగా ముందుకి సాగడానికి ఆస్కారం ఉంటుంది. విజయాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీరు పోలీస్ రంగాల్లో కానీ మిలిటరీ రంగాల్లో కానీ ఉన్నట్లయితే లేదా మీరు రైతులు అయిన ఎట్లయితే సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవడం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 28, 29వ తారీఖు చూసుకున్నట్లయితే మీ స్థిర ఆస్తులలో అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంటుంది. అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు రావడానికి, వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన మెయింటెనెన్స్లు రావడానికి ఆస్కారము ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇంకా 30వ తారీఖు 1వ తారీఖు చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి అన్నది బాగా తగ్గుతుందండి. సో ఎవరైతే రాజకీయ నాయకులైనటువంటి కన్యా లగ్నం వారు ఉంటారో వారికి గడ్డు కాలం అని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. వారికి బుద్ధిమాంద్యం అన్నది ఏర్పడుతుంది. సో ఉత్తీర్ణత సాధించాలంటే వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4 ఈవినింగ్ దాకా చూసుకున్నట్లయితే మీ శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి శారీరక శ్రమ విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చండి. సో ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇది రాజకీయ నాయకులకి చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మాస్ ఫాలోయింగ్ అన్నది ఏర్పడుతుంది. అలాగే మీ గ్రామంలో చుట్టుపక్కల మీరు ఒక లీడర్షిప్గా ఉండి అందరినీ కలుపుకోలుగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మంచి నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండడానికి ఆస్కారము ఉంటుంది. అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారము ఉంటుందండి. అయితే దాంతోపాటు అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారము ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీకు చర ఆస్తులు కూడా అకస్మాత్తుగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 28, 29వ తారీఖు అంత నార్మల్ గానే ఉంటుందండి.
ఇంకా 31వ తారీఖు చూసుకున్నట్లయితే మీ స్థిరాస్తులలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి సముపార్జించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4 ఈవినింగ్ దాకా చూసుకున్నట్లయితే మీ గ్రామంలో మీ చుట్టుపక్కల మంచి ప్రజా పలుకుబడి అన్నది పెరుగుతుందండి. విద్యార్థులకి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వీరికి శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ముఖ వర్చస్సు బాగా డల్ గా ఉంటుంది. సో ఆరోగ్యం విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. అయితే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. ముఖ్యంగా మీకు మీడియా రంగం నుంచి సరైనటువంటి సపోర్టు రాదండి. అలాగే శత్రువులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీరు ఏ కార్యక్రమాలు కొత్తగా మొదలుపెట్టినా ఆ కార్యక్రమాల్లో ముందుకి సాగడానికి ఆస్కారం ఉంటుంది. అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏ ఖర్చు పెట్టినా ఆ ఖర్చులు సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 28, 29వ తారీఖు మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మీ వైపుకి తిప్పుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అలాగే ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు లభ్యత ఏర్పడుతుంది. ఇక 31వ తారీఖు చూసుకున్నట్లయితే అంత నార్మలేనండి. ఇక 2 మధ్యాహ్నం నుంచి 4 ఈవినింగ్ దాకా చూసుకున్నట్లయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి మోసగింపబడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఒక్కొక్కసారి తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తుల విషయాలలో మీరు భూములు కొనుక్కోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయము. అలాగే ఇది రైతులకి చాలా మంచి సమయం అండి. మంచి పంట పండడానికి ఆస్కారం ఉంది. పంట పండింది మంచి గిట్టుబాటు రావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫర్నిచర్ వ్యాపారాలు ఇటువంటి చేసేవారికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే వీరు పోలీస్ రంగాలలో కానీ లేదా మిలిటరీ రంగాలలో ఉండే వారికి మంచి గుర్తింపు అన్నది లభిస్తుంది. అయితే మీ సొసైటీలో మీ చుట్టుపక్కల గుర్తింపు అన్నది తగ్గుతుందండి, లేదా మోసగింపబడడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. కాబట్టి వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. మీ కలత్రంతో ప్రేమానురాగాలు మంచి దాంపత్య సుఖాన్ని కలిగి ఉంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అయితే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అధిక వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 28, 29వ తారీఖు మీ ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. ఇంకా 31వ తారీఖు మీ వాక్కుని కొంచెం కంట్రోల్గా ఉంచుకోవాలి. మీ వాక్కు వలన భావ విభేదాలు ఏర్పడడానికి, ఏ కార్యక్రమాలు తలబెట్టినా ఆ కార్యక్రమాలు ముందుకు సాగకపోవడానికి, ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 2 మధ్యాహ్నం నుంచి 4 చూసుకున్నట్లయితే మీ కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తులు బాగా సంపాదించుకోవడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీకు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి.
ఎద్దుల వల్ల కానీ కుక్కల వలన కానీ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 28, 29వ తారీఖు మీకు దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనసు ప్రశాంతతను కోల్పోతారు. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 31వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. సరైనటువంటి నిద్ర లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4 ఈవినింగ్ దాకా చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మీ వాక్ వలన అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. ప్రజా పలుకుబడి తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభలగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటున్నట్లయితేనండి మీ వాక్కుని చాలా కంట్రోల్ గా పెట్టుకోవాలండి. మీ వాక్ వల్ల అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి, దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారము ఉంటుంది. ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఆ కార్యక్రమాలు ముందుకి సాగకపోవడానికి ఆస్కారము ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 28, 29వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది. ఇది రాజకీయ నాయకులకి సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. గ్రామ అధికారాన్ని కూడా కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 31వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి, దుష్ట సాంగత్యం ఏర్పడడానికి, మనసు ప్రశాంతత లోపించడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. మీ మీద ఏమైనా కేసులు ఉన్నట్లయితే ఆ కేసులు వలన మీకు అవమానాలు పొందడానికి, నేరారోపణలు మీ మీద రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4 ఈవినింగ్ దాకా చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మీరు అనారోగ్య బారిన పడడానికి, నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటున్నట్లయితేనండి మీ కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందడానికి, విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలి. మీ వాక్ వలన అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. ఇది రాజకీయ నాయకులకి సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా సమయానికి ధన లోభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీకు స్థిర ఆస్తులు, ముఖ్యంగా భూములు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 28, 29వ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే మీ స్థిరాస్తులలో ఈ వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన ఫర్నిచర్ ఇటువంటి ఏమైనా సంపాదించుకోవాలన్నా, రైతులకి మంచి గిట్టుబాటు కలగాలన్నా, మంచి పంట పండాలన్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 31వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా సంతానం కోరుకునే వారికి లేదా ఆపరేషన్లు ఏమైనా చేయించుకునే వారికి 31వ తారీఖు చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకి ఇది చాలా చక్కటి సమయం అండి. మంచి స్ఫురణ అన్నది కలుగుతుంది. మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా పలుకుబడి అన్నది పెరుగుతుంది. గ్రామ అధికారాన్ని కూడా కలిగి ఉంటారు.
ఇంకా 2 మధ్యాహ్నం నుంచి 4 ఈవినింగ్ దాకా చూసుకున్నట్లయితే మీకు ఒక్కొక్కసారి అధికమైనటువంటి ఖర్చులు, ఒక్కొక్కసారి ప్రశాంతత లోపించడం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. See you next one. సో ఏది ఏమైనప్పటికీ అన్ని లగ్నాల వారు కొంచెం జాగ్రత్తగా మసులుకున్నట్లయితే వారికి ఎక్కువ నష్టాలు కలగకుండా ముందుకు సాగడానికి ఆస్కారము ఉంటుంది. అలా కాకుండా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే వారికి తీవ్రమైనటువంటి నష్టాలు, అలాగే వారి మీద డిపెండ్ అయినటువంటి వారికి కూడా నష్టాలు కలగడానికి, ఆ నష్టాల యొక్క ప్రభావం కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.